సంజన వర్సెస్ రీతు సాటర్డే ఎపిసోడ్ చూసుకుంటే సంజన గారు బిగ్ బాస్కి నాగార్జున గారికి అదే విధంగా రివ్యూవర్స్ అందరికి కూడా షాక్ ఇచ్చారు. నిన్న సూపర్ అనిపించారు. ఎపిసోడ్ 1.5 ఎపిసోడ్ని 1 అవర్ తన వైపు మలుచుకొని బెస్ట్ ఎలివేషన్ సంజన గారు నిన్ను ఇచ్చుకున్నారు కదరా అనిపించింది. ఎందుకు అంటున్నా అంటే సంజన వర్సెస్ రీతులో చూసుకుంటే సంజన మాట్లాడే తీరు తప్పు అవ్వచ్చు, మాటలు పర్ఫెక్టే కదా. అదే విధంగా రీతు తప్పే లేదంటే తప్పు ఎందుకు లేదు రీతుది. రీతు థర్డ్ వీక్లోన నిన్న కళ్యాణ్ కూడా అన్నాడు కదా, పతివ్రత శిరోమణి అని వర్డ్ వాడేటప్పుడు అంత పెద్ద సెలబ్రిటీ అయ్యి ఉండి అంత తను ఒక ఆడదయ్యే కదా, అలాంటప్పుడు నువ్వు అంత పెద్ద వర్డ్ వాడేటప్పుడు అక్కడ తప్పేం లేదా? అంత పెద్ద వర్డ్ యూజ్ చేసేటప్పుడు తప్పులేదు. ఈరోజు తను ఆడే మాటలే తప్పు ఉన్నాయా? తను మాట్లాడే తీరు తప్పు, కానీ మీరు ఉండే విధానం మీ తప్పు కాదా? అదే విధంగా నిన్న సూపర్ అనిపించే సంజన గారు ఏ 4 మెంబర్స్ అయితే మళ్ళీ సాక్రిఫైస్ చేశారు అదే 4 మెంబర్స్కి మళ్ళీ మీకు చాయిస్ ఇవ్వండి అని రకంగా అడిగేటప్పుడు సంజన గారు నేను వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ పంపేయండి అనుకుని ఏ విధంగా అయితే మాట్లాడిందో నిజంగా బిగ్ బాస్కి కూడా షాక్ ఇచ్చారు. సూపర్ అనిపించింది సంజన. తన వైపు గేమ్ మార్చుకుంది నిన్నైతే. నిజంగా చాలా చాలా బెస్ట్ ఎపిసోడ్ సంజన గారికి. అసలుకి బిగ్ బాసే నిజంగా చెప్తున్నాను, సంజన గేమ్ని పోంగొట్టారు. అప్పుడు సాక్రిఫైస్ చేసి పోంగొట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇంత అవసరం లేదు, అంత కోటింగ్ అవసరం లేదు, అయినా పోంగొట్టారు.